నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మేకాలమ్మగుంట వద్ద అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్రమ మైనింగ్ ను మాజీ మంత్రి సోమిరెడ్డి అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో మైనింగ్ చేస్తూ కోట్ల విలువైన సంపదను కొల్లగొడుతున్నారంటూ మండిపడ్డారు. అక్రమ మైనింగ్ పై రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులకు సమాచారం అందించారు. అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు అక్రమ మైనింగ్ చేస్తున్నట్టుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కుక్కలు కూడా మరగలే, కుక్కలు కూడా రాలే. ఫిబ్రవరి 12వ తేదీ ఇస్తే ఇక్కడికి ఎవరైనా రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ ఎవరైనా వస్తే ఒట్టు మైనింగ్ వాళ్ళు చూసుకోవాలంటాడు. కలెక్టర్ గారు ఇప్పుడే ఫోన్లో మాట్లాడా, నేను మైనింగ్ పంపించాను అంటాడు. రెవెన్యూ ఏం చేస్తుంది? రెవెన్యూ ల్యాండ్ 500 కోట్లు ఎత్తేసారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి, అక్కడ 500 కోట్లు, ఇక్కడ 500 కోట్లు. మరుపూరు ఏంటో మేము చూడలే. ఇప్పుడు 6 ట్రక్కులు ఇసుక ఇరువూరు నుంచి పోతుంది. ఈ 5 ఏళ్లలో ఇరువూరులో ఒక 500 కోట్లు ఇసుక లేచిపోయింది. 60 టన్నుల ట్రక్కులు తెలంగాణకి, కర్ణాటకకి వెళ్ళిపోయినాయి. 5 years మొత్తం కాకాని దందా. కాకాని వరదాపురం KGF 3, ఇక్కడ KGF 4, మరుపూరు KGF 5, అక్కడ ఇసుక ఒక్కొక్క దాంట్లో 500 కోట్లు. మేమేదో మొత్తం ఆయన అక్కడ ఉండే యాష్, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు, టోల్ గేటు, అన్ని భూమి దందాలు అన్నీ కలిసి 2500 అనుకుంటే ఇప్పుడు 4000 కోట్లు దాటిపోతుంది. నేను నిజంగా చెప్తుండే, అబద్ధం చెప్పటంలే. కాకాని దోపిడీ 4000 కోట్లు. ఇది ఇంత పెద్ద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకు